ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో ఎమ్మీ ఎమ్మీ కునాఫా స్వీట్ ఈజీ ప్రాసెస్లో క్రీమ్ ప్రిపేర్ చేసి చేద్దాం. ఈ స్వీట్ అయితే మా ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. సండే కదా, ఇంట్లోనే ఉన్నారు. ఇది సండే తీసిన వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ స్వీట్ కోసం సేమియా తీసుకొని గిన్నెలో సన్నగా చిన్నగా ముక్కలుగా నలిపేసుకోవాలి. సేమియా నలిగిన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియా అన్నింటికి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. నెయ్యి తినని వాళ్ళైతే ఇందులో ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే ఏ స్మెల్ రాదు. మనం పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటిది వాడామంటే స్మెల్ వస్తది. ఇప్పుడైతే మన స్వీట్ కోసం క్రీమ్ ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక హాఫ్ కప్పు క్రీమ్ పాలు తీసుకొని మనం ఎందులో అయితే క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోనే ఈ క్రీమ్ పాలు వేసేసి ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు, ఒక హాఫ్ కప్పు పంచదారని మిక్సీ పట్టి వేసేద్దాం. అలానే పచ్చి కొబ్బరి ముక్కుంటే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి వేసామంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇదంతా బాగా కలిపేసి మనం గ్యాస్ మీద పెట్టి హై ఫ్లేము, స్లో ఫ్లేము పెడుతూ మంచిగా కలుపుకున్నామంటే క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అడుగున ఉండలు కట్టకుండా మనం పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి క్రీమ్ ప్రిపేర్ అయ్యే వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి. క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! ఇలా కొంచెం మనం వేసామంటే కదిలేలా ఉండాలి. మరీ థిక్‌గా అయిపోయిందంటే మనం వేసిన తర్వాత స్ప్రెడ్ అవ్వదనమాట. ఇలా ఉన్నప్పుడు క్రీమ్ తీసేసి వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి. అదే గిన్నెలో ఉంచినా కానీ ఆ వేడికి కూడా థిక్‌గా అయిపోతది. ఇలా క్రీమ్ ప్రిపేర్ చేసి మనం పిల్లలకి దోసల మీద కానీ, బ్రెడ్ మీద కానీ పెట్టిచ్చామంటే ఇష్టంగా తింటారు. ఈ కునాఫా స్వీట్‌ని మనం ప్రెషర్ కుక్కర్‌లో ప్రిపేర్ చేద్దాం. కుక్కర్ అడుగు భాగాన నెయ్యి రాసి, మనం ముందే నెయ్యి పట్టించిన సేమియా ఉన్నాయి కదా! అవి మంచిగా స్ప్రెడ్ చేసుకొని, ఇలా అడుగు చక్కగా సర్దుకోవాలి. సేమియా అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేలా. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసిన క్రీమ్ ఉంది కదా! ఆ క్రీమ్ ఒక లేయర్ వేసి సేమియా అంతా కవర్ అయ్యేలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు చీజ్ వేద్దాం. చీజ్ అయితే అసలు డబుల్ వేశారనమాట. ఇందులో హాఫ్ సన్నగా కట్ చేసి వేసినా సరిపోతుంది. ఇంత చీజ్ వేస్తే మొత్తం చీజ్‌తోనే పొంగిందనమాట మన కునాఫా స్వీట్. చీజ్ వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన క్రీమ్‌ని ఇంకొక లేయర్ వేయాలి. వేసి చీజ్ అంతా కనిపించకుండా స్ప్రెడ్ చేసిన తరువాత, మనం ముందు కలిపి పెట్టుకున్న సేమియా ఉంది కదా! నెయ్యి కలిపి పెట్టుకున్న సేమియా, ఆ సేమియాని అంతా కవర్ అయ్యేలా పైన మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని డైరెక్ట్‌గా గ్యాస్ మీద పెట్టేయకూడదు. మన ఇంట్లో ఏదైనా పాత పెనం ఉంటే, ఆ పెనం పెట్టి పైన ఈ కుక్కర్ పెట్టి విజిల్ లేకుండా మూత పెట్టాలి. ఇప్పుడు స్వీట్‌నెస్ కోసం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఒక కప్పు పంచదార తీసుకొని కొన్ని వాటర్ వేసి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మనం కుక్కర్‌లో పెట్టిన కునాఫా స్వీట్ అయితే రెడీ అయింది. కరెక్ట్‌గా 5 మినిట్స్‌లో ప్రిపేర్ అయిపోతది ఇది. చీజ్ కూడా మంచిగా కరిగిపోతదనమాట. స్వీట్ అయితే అసలు చాలా బాగొచ్చింది. మనం ముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా! దానిని పైన మంచిగా వేయాలి. అంతా స్ప్రెడ్ అయ్యేలా స్వీట్‌నెస్ కోసం. ఈ స్వీట్ అంతా మా ఆయనే ప్రిపేర్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. వాళ్ళెప్పుడో అమావాస్యకో, పున్నానికో ఒకసారి ఏదైనా స్వీటో, హాటో చేసి పెట్టనా అని అడుగుతారు. ఇంక మనం వద్దంటామా? హమ్మ! దొరికిందే ఛాన్స్ అని చెయ్యమనడమే. మాట వరుసకు గూడా వద్దనను నేనైతే. ఇంకా మా ఆయనకైతే సాటర్‌డే, సండే 2 డేస్ సెలవు కదా! వారంలో ఏదోకొకటి సాటర్‌డే, సండే అయితే పిల్లలకైనా, లేకపోతే నా కోసమైనా ఏదోకటి ప్రిపేర్ చేసిస్తారు. ఈ స్వీట్‌ని మనం ప్రెషర్ కుక్కర్‌లో పెట్టాం కదా! ఒక్క 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ తర్వాత దించి సర్వ్ చేసుకున్నామంటే ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకొని తినడమే. చీజ్ ఎక్కువ వేసాం కదా! అసలు డబుల్ చీజ్ అనమాట. స్వీట్ మొత్తం చీజ్‌తోనే నిండిపోయింది.
అసలు టేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసిన క్రీము, అలానే చీజు, సేమ్యా అన్నీ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెలు. చాలా చాలా బావుంది. మనం డ్రై ఫ్రూట్స్ ఏమి వేయకుండా, ఎక్కువ ఐటెమ్స్ లేకుండా చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేశాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.